హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కామెడీ టూన్స్. రెడీ అవ్వండి, చాలా మజా వస్తుంది. అది కుమ్మరోళ్లపల్లి గ్రామం. ఎప్పుడూ సందడిగా ఉండే ఆ గ్రామం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. ఎందుకంటే అందరూ కష్టపడి ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారు. కానీ ఇప్పుడు అందరూ తమ మొబైల్ ఫోన్లతో బెట్టింగ్ ఆటల్లో నిమగ్నమై ఉన్నారు. అదే గ్రామంలో మధు, అతని భార్య రేఖ, అతని తల్లిదండ్రులు కనకం, సుబ్బయ్యలు నివసించేవారు. మధు ఖాళీగా ఉండటం ఎవరికీ నచ్చలేదు. మధు తన మొబైల్లో ఏదో గేమ్ బిజీగా ఆడుతూ ఉండగా, ఒరే మధు, అట ఖాళీగా ఉండక ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చుగా. ఇట ఎన్నాళ్ళు అట మొబైల్ ఫోన్లో ఆటలాడుతూ ఉంటావు. మీరేంటండి మౌనంగా ఉన్నారు? నోట్లో ఏం పెట్టుకున్నారు? అడగండి. అంతేగా అంతేగా ఏటి ఇదేనా అడిగేది? గట్టిగా అడగలేరు? నీ ముందు అంత బల ప్రశ్న ఎందుకే? నాకంత ధైర్యమే ఆడిది. నిన్ను లగ్గం చేసుకున్నాక అది ఎప్పుడో పోయింది. ఉమ్, ఉమ్, ఇంకా ఆపండి. ఈ ఒక్కసారికి మీ స్టైల్లో అడగండి. కోడలొచ్చేత్తాంది. ఇక చూడు. ఏమ్రా మొద్దు సన్నాసి, ఏం చేద్దామని ఖాళీగున్నావు? అప్పుడు మధు ఏదో ఆలోచిస్తూ అటూ ఇటూ చూస్తూ ఉంటాడు. అది చూసిన సుబ్బయ్య కోపంతో, నేనీడ అడుగుతున్నారా? అట్టిడి చూస్తావేంద్రా ఊడల జుట్టు మొకపోడా, ఇక్కడీను. ఇంతలో కోడలొస్తుంది. ఆపండి, ఇంకా కోడలొచ్చేత్తాంది. అప్పుడు కనకం సుబ్బయ్య వైపు చూస్తూ మనసులో, సందు దొరికితే చాలు రెచ్చిపోతారు. ఇట్టాంటి ఎక్స్పెక్ట్ చేయమాకండి నా మీద, అర్థమైందా? అప్పుడు సుబ్బయ్య మనసులో, నువ్వట్లా చెప్పాలనా కనకం? గట్లా చేస్తే తర్వాత నా పరిస్థితి ఏందో నాకు తెలియదా? ఇంతలో మధు భార్య వచ్చి, ఏందయ్యా గిట్లా ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు? ఇక నాతోని సుత కాదు, మా అవ్వ అయ్యలు అడుగుతున్నారు, ఏంది అల్లుడు ఇంకా ఖాళీగానే ఉన్నాడా అని. నాకు చెప్పనీకి సిగ్గైతాంది. వాళ్ళిచ్చిన పైసలు వ్యాపారంలో పెట్టి ఒడగొడితివి. ఇప్పుడు కట్టపడినీకి గిడతలేదాయే. నేను నా పుట్టింటికి పోతా అంటూ చిరాగ్గా అంటుంది. అందరూ ఆపుతారేగా? నేనేం చేసినా ప్రయత్నిస్తూనే ఉన్నా, అయినా ఏం కలిసి రాలే. నేనేం చేయాలి? భార్య కోపగించుకుని చిరాకుగా వంటగదిలోకి వెళ్లిపోతుంది. ఒరేయ్, కోడలు గదిలోకెళ్ళి ఏమైనా చేసుకుంటుందేమోరా. అంత లేదమ్మా, స్టవ్ మీద ఏదో వండుతున్నది, అది మాడిపోతుందని భయంతోని పోతున్నది, అంతే. అది విన్న రేఖ కోపంతో రగిలిపోతుంది. ఇంతలో మధు ఫ్రెండ్ కాల్ చేస్తాడు. అరే మధు, ఈరోజు ఫుల్ ఎంజాయ్. ఫ్రెండ్ పాటిస్తున్నాడు, మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, రెడీగా ఉండు, వచ్చి పికప్ చేసుకుంటా. బాయ్రా. ఓకేరా. యాహూ, మస్తు పాటుంటదిగా అంటూ ఆనందంతో గదిలోకి వెళ్తాడు. ఏమయ్యో, నీకేదైనా చప్పుళ్ళు వినిపిస్తున్నాయా? ఏం లేదే అంటూ గది వైపు చూస్తారు. అలా గదిలోకి వెళ్లి మధు కాసేపటికి దిగాలుగా తిరిగొస్తాడు. ఏరా, ఇంతవరకు లోపల ఏం చేశావు? మొహం మీద దెబ్బలేమిట్రా? ఏమైంది? ఏం లేదవ్వా, లోపల పోతున్నప్పుడు తలుపు గీసుకుపోయింది, అంతే. తలుపు కుడేపుంది, తగిలింది అనుకుందాం. మరి ఎడమేపు కూడా తగిలింది కదరా, ఎట్టా? బాక్సింగ్ మ్యాచ్లో బాగా దెబ్బలు తిన్నోళ్ళ మొహం చూడు. అమ్మా, ఇప్పుడు ఆ ప్రశ్నలన్నీ ఎందుకే అంటూ బాధగా చెప్తాడు. అప్పుడు కనకం, లేదురా, తగిలిన దెబ్బల్లా లేవు, తగిలించుకున్న దెబ్బల్లా ఉన్నాయి. అమ్మా, నీకొక దండం, నన్ను ఇడిసిపెట్టు. ఆ నొప్పి కంటే నీ నొప్పినే ఎక్కున్నది నాకు అంటూ అక్కడే కూర్చుంటాడు విచారంగా. దీని బాలకం చూస్తుంటే లోపల కోడలు గట్టిగా ఉమ్మేసినట్టున్నది. వానికంటే నేనే బెటర్. నా కనకం కొట్టినా గాని బయట ఇనిపియేది కనిపించేది. ఏటి గొనుగుతున్నారు? ఏం లేదే. కాదురా, ఎక్కడికో వెళ్తా అన్నావు? లేదు, యాడిపోయినా ఇంటనే ఉన్నా అంటూ చిరాకుగా సమాధానం చెప్తాడు. ఇంతలో మధు ఫ్రెండ్ వస్తాడు. ఏరా మధు, ఇంకా రెడీ అవ్వలేదా? ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, త్వరగా వెళ్దాం పదా. ఇదంతా గుమ్మం దగ్గర నిల్చున్న రేఖ చూస్తూ ఉంటుంది. అది చూసిన మధు భయంతో, లేదురా, నేను రానిప్పుడు, బాడీ పెయిన్స్ ఎక్కున్నాయి, ఇంకా రానంతే. అదేంట్రా, 10 నిమిషాల క్రితం వస్తాన్నావు కదా, ఈ 10 నిమిషాల్లో ఏమైందిరా నీకు? మధు అలా మల్లేష్ వైపు తదేకంగా చూస్తూ ఇలా అనుకుంటాడు. 10 నిమిషాల్లో ఏమన్నా జరగచ్చురా, నీకు తెలియదు, లగ్గమైతే తెలుస్తుంది. ఏమైందిరా అంటే అలా దిష్టి బొమ్మలా చూస్తావేంట్రా? ఏం లేదురా, నువ్వు కాల్ చేసినావు కదా, అట్టా నడుచుకుంటా పోతున్నప్పుడు జారిపడ్డా, అంతే. జర దెబ్బలు తగిలినాయిరా, అందుకే రాలేకపోతున్నా. సరే నువ్వు బాగా ఎంజాయ్ చేయి. మనసులో అనుకుంటూ బాధతో మల్లేష్ని పంపించి వేస్తాడు.
అప్పుడు మధు ఇలా గొనుగుతూ అనుకుంటాడు. చిచి, నా బతుకుల మానవాడా, చెట్ల దాకా వచ్చిందనుకున్నా, మొత్తం పోయింది. గిసుంటి అవకాశాలు ఎప్పుడో వస్తాయి. అందులో పెళ్ళైనాక అంటే అది మన చేతులలో ఉండదు. ఏం చేస్తాం, ఏవేవో అనుకుంటాం, అన్నీ జరుగుతాయే ఏంది. అంటూ బాధపడుతూ ఉంటాడు. వీడికేదో అయ్యింది, కొంపదీసి వాడి భార్య ఏమైనా కొట్టిందా? అందుకే పెళ్లి చేసుకోకూడదు, బ్యాచిలర్ లైఫే బెస్ట్. వద్దురా సోదరా, పెళ్ళంటే నూరేళ్ళమంటరా. అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న కనకం మనసులో ఇలా అనుకుంటుంది. అదేటి, నాతో తలుపు గీసుకుంది అని చెప్పి ఆడుతూ జారిపడ్డాను అంటున్నాడు. ఏదో అయింది గదిలో. అప్పుడు కనకం సుబ్బయ్యతో ఇలా అంటుంది. ఏమయ్యో, ఇన్ని కోడలు ఉతికేసినట్టున్నది. ఆ దెబ్బలు సుత్తే అట్టానే ఉన్నాయి. పాపం ఎంత నొప్పెడుతున్నాయో అంటుంది దీనంగా. ఆ నా దెబ్బలతో పోసుకుంటే ఈయన ఒక దెబ్బలా అంటూ వెటకారంగా సమాధానమిస్తాడు. కూసింత ఎక్కువ అవుతాంది, తగ్గించండి, లేదంటే మిమ్మల్ని కూడా గదిలోకి తీసుకెళ్లాల్సి వస్తుంది. వస్తారా? అద్దెలే కాంతం, నాకంత ఓపిక లేదిప్పుడు. సుబ్బయ్య కనకంలు ఇద్దరూ మధుని చూసి బాధపడతారు. మధు దీనంగా నొప్పి భరించుకుంటూ కూర్చొనుంటాడు. అబ్బా. మరుసటి రోజు ఉదయం మధు మొబైల్ చూస్తూ ఉండగా ఏదో నోటిఫికేషన్ వస్తుంది. అందులో ఒక డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళు డిటెక్టివ్ ఉద్యోగం ఖాళీగా ఉంది అని చూస్తాడు. చివరగా వరుసగా విఫలమైన కెరీర్ ప్రయత్నాల తరువాత మధు ఒక క్లాసిఫైడ్ ప్రకటనను చూశాడు. ఏజ్ డిటెక్టివ్ ఏజెన్సీ చురుకైన వ్యక్తిని వెతుకుతోంది. వాళ్లకి ఫోన్ చేసి వాళ్లు చెప్పిన షరతులకు అంగీకరించి జాబ్లో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతాడు. మధు డిటెక్టివ్ ఏజెన్సీ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ ఏజెన్సీ వాళ్ళు కొన్ని ప్రశ్నలు పెడతారు. అన్నీ నేర్చుకుని ట్రైనింగ్ నిమిత్తం ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఒక సంఘటన యొక్క క్రిమినల్స్ గురించి కొన్ని ఆధారాలు సేకరించుటకు వెళ్తాడు. అలా సేకరించే క్రమంలో దట్టమైన అడవి లోపలికి వెళ్లిపోతాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో మధుకి భయం మొదలవుతుంది. నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో మధు వెనుక నుంచి ఎవరో పరిగెత్తుకుంటూ వెళ్లినట్లు అనిపిస్తుంది. ఆ శబ్దం విని మధు భయపడటం మొదలు పెడతాడు. ఇక్కడి నుంచి వెంటనే బయటికి వెళ్లిపోవాలి అని అనుకుని అక్కడి నుంచి పరిగెత్తటం ప్రారంభించాడు. దురదృష్టవశాత్తు అతనిపై తేనెటీగలు దాడి చేయటం వల్ల అలర్జీలు అతనిపై ప్రభావం చూపాయి. మొహమంతా ఉబ్బి ఎర్రటి మచ్చలు వచ్చేస్తాయి. అక్కడి నుంచి తప్పించుకుని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అలా వచ్చి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని సేద తీరుతూ ఇలా అనుకుంటాడు. అబ్బా, ఏం జాబరా నాయనా, పేంత వాసిపోయింది. గివేం తేనెటీగలు రయ్యా, ఏదో పగబట్టినట్లట్ట కుట్టేసినాయి. అమ్మో, అయినా ఇంట్లో పెండ్లం దెబ్బల కంటే ఇవి తక్కువనేలే అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు. అలా వెళ్తూ నిర్మానుష్య ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ ఎవరూ లేరు. చుట్టూ దట్టమైన అడవి. ఎవరూ తనని అనుసరిస్తున్నట్టు అనిపించి సడన్ గా వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఎవరూ ఉండరు. మధు మనసులో భయం మొదలైంది. కాని ఈ అస్తవ్యస్తమైన ప్రయాణంలో మధు ఒంటరిగా లేడు. కనిపించకుండా తిరుగుతూ చిత్ర అనే కొంటె దయ్యం అతని ప్రతి కదలికను అనుసరించింది. చిత్ర ఆమె జీవించి ఉన్నప్పుడు మధుతో గాఢంగా ప్రేమలో ఉంది. దురదృష్టవశాత్తు మధు పూర్తిగా మర్చిపోయి రేఖను వివాహం చేసుకున్నాడు. అది తెలిసి గుండె పగిలిన చిత్ర నదిలో దూకి ప్రాణాలు తీసుకుంది. ఇప్పుడు ఒక దయ్యంలా ఆమె ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంది. దయ్యంలా మారిన చిత్ర కొన్ని మాయాతాంత్రిక శక్తులు అలవర్చుకుంది. ఇంతలో ఉడత చిత్రని వెతుక్కుంటూ గుహ దగ్గరికి చేరుకుంటుంది. బాగా అలసిపోయిన ఉడత గుహ ముందు రాయిపై నిద్రిస్తుంది. ఇంతలో ఏవో శబ్దాలు వినిపిస్తాయి. ఉడత ఒక్కసారిగా లేస్తుంది. గుహలో ఎవరో ఉన్నారని అనుకుని అలా గుహలోకి ఉడత మెల్లగా వెళ్తుంది. అక్కడ పూజలో నిమగ్నమై ఉన్న చిత్రని చూస్తుంది. అది చూసిన ఉడత ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అమ్మ చిత్ర, ఇక్కడున్నావా? ఇదేంటి, దీనికి మతిపోయిందా? ఏవో పూజలు చేస్తోంది. దయ్యాలు కూడా పూజలు చేస్తాయా? కానీ ఏదో తాంత్రిక పూజలా ఉందే. ఎవరి మీద ప్రయోగిస్తావే దొంగ మొహందానా? కొంపదీసి నా మీద కాదు కదా? ఇప్పుడు వెళ్తే నా మీద ప్రయోగాలు చేసినా చేస్తుంది. మనకెందుకులే,
వెంటనే ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. అలా అక్కడి నుండి ఉడత పారిపోతుంది. చిత్ర బతికున్నప్పుడు మానవత్వంతో ఎంతో మంచిగా ఉండేది. ఎంతో మందికి సహాయపడేది. ఇతరులకు హాని చేసేవారిని క్షమించేది కాదు. చనిపోయాక కూడా అలానే ప్రవర్తించేది. తన మంత్రంతో తయారు చేయబడిన అదృశ్య తాళ్లతో మూర్ఖులను ట్రాప్ చేసి పాడుబడ్డ ఇంట్లో వారిని ఫ్రిడ్జ్లో దాచి వారికి గుణపాఠం చెప్పేది. ఇప్పుడు తన చావుకి కారణమైన మధుపై ఎలా పగ తీర్చుకుంటుందో చూద్దాం. ఎంతైనా ప్రేమికుడు కదా, ఏం చేస్తుందో చూద్దాం. మధు డిటెక్టివ్ ఏజెన్సీ ఆఫీసులో డిటెక్టివ్ ఏజెంటుగా విధులు నిర్వహిస్తున్నాడు. తన బాస్ ప్రేమ్ కుమార్ బయటికి గంభీరంగా ధైర్యంగా కనిపించే వ్యక్తి. అతనికి కోపం కూడా ఎక్కువే. కాని అతని భార్య అంటే చాలా భయం. ఆ విషయం ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ప్రేమ్ కుమార్ వద్దకు దర్యాప్తు నిమిత్తం ఒక కేసు వస్తుంది. ఆ కేసును మధుకి అప్పగిస్తూ ఇలా అంటాడు. మధు, ఇది చాలా సీరియస్ కేసు. ఇది నీ మొదటి దర్యాప్తు. దీనిని నువ్వు ఛేదించి ఆ వివరాలు రాబట్టాలి. ఓకే బాస్ అంటూ ఆ కేసు వివరాలు పరిశీలిస్తూ ఉంటాడు. ఇంతలో ప్రేమ్ కుమార్కి అతని భార్య నుంచి కాల్ వస్తుంది. హలో, చెప్పు శాంత. మా అమ్మా నాన్నలొచ్చారు. వచ్చేటప్పుడు 1 కేజీ మటన్ తీసుకురండి. ఏంటి, ఆర్డర్ వేస్తున్నావా? ఏంటి వాయిస్ లేస్తుంది? చెప్పింది చేయండి. ఏంటి బెదిరిస్తున్నావు? నా సంగతి తెలుసుగా, మర్చిపోయావా? ఓహో, పక్కన ఎవరైనా ఉన్నారా? అందుకే ఇలా రెచ్చిపోతున్నారు. సరే, మీరింటికి రండి, మీ పని చెప్తా సరే, నీకిలా కాదు, వచ్చి నీ పని చెప్తా అంటూ గంభీరంగా ఫోన్ పెట్టేస్తాడు. ఇదంతా గమనిస్తున్న మధు, ఎవరు బాస్ అంత కోపంగా వార్నింగ్ ఇస్తున్నారు? నా భార్యకి నేనంటే చాలా భయం. భార్యల్ని కంట్రోల్లో ఉంచకపోతే మనకే నష్టం. భర్తలంటే ఆ మాత్రం భయం ఉండాలి. మీరు మస్తు గ్రేట్ బాస్. మీరెక్కువ ఉండాలి. నేను కూడా అంతే బాస్. 1 మినిట్ మధు అంటూ లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని బోరున ఏడుస్తాడు. నీకెలా చెప్పాలరా? నువ్వు పక్కనున్నావని నీ దగ్గర చీప్ అవ్వకూడదని ఏవేవో మాట్లాడేశాను. వామ్మో, ఇప్పుడు ఇంటికెళ్తే నా పరిస్థితి ఏంటి? ఓరు నాయనో, తలుచుకుంటేనే భయంగా ఉంది. నేనిప్పుడు ఏం చేయాలరా దేవుడు? 2 రోజుల క్రితం పట్టీలు కొనలేదని చిత కొట్టేసింది. ఇప్పుడు మళ్ళీ కొట్టించుకోవాలి. ఏం చేస్తావు? కళ్ళు తుడుచుకుని బయటికి వస్తాడు. అప్పుడు మధుని ఇలా అడుగుతాడు. ఏమయ్య మధు, మీ వైఫ్ మంచిదే కదా? నువ్వు చెప్పినట్టు వింటుందా? ఓ బాస్, నేనంటే మస్తు భయం. నేనేం చెప్పినా గానీ కాదనకుండా చేస్తుంది. అదృష్టవంతుడివి. నీకు భయపడే నువ్వు ఎలా చెప్తే అలా వినే భార్య దొరికింది. మధు కూడా మనసులో, ఏం అదృష్టవంతుని సార్. గీ జాబన్నా సరిగా చేసి జీతం ఇంట్లో లేకపోతే ఇంకా నాకుంటది జాతరనే జాతర. పిచ్చ కొట్టుడు, మామూలు కొట్టుడు కాదు. మనిషిని చూస్తే పిట్టంతనే ఉంటది. పనిష్మెంట్ మాత్రం పీక్స్లో ఉంటుంది సార్. వామ్మో, అదేం కొట్టుడు నాయనో. ఏమా మధు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బాస్. బాస్, మీరంటే మీ భార్యకు కూడా భయమే కదా? ప్రేమ్ కుమార్ మనసులో, అవును, నేనంటే భయమే. అయితే మీరు కూడా మస్తు అదృష్టవంతులు బాస్. ఏం అదృష్టవంతున్నా ఏంటో ఇంటికెళ్ళాక చూడాలి. సరే మధు, ఈ కేసుని ఛేదించు అని చెప్పి పంపిస్తాడు. అప్పుడు మధు అక్కడి నుండి తనకు కేటాయించిన ఛాంబర్కి వెళ్లాడు. ఇదిలా ఉండగా చిత్ర తన మణికట్టు మాయతో మధు పనిచేస్తున్న డిటెక్టివ్ ఆఫీస్కి చేరుకుని మధుని చూసి అక్కడికి వెళ్తుంది. అరే మధుగా, ఇక్కడున్నావా? మధు ఆ కేసు విషయం అర్థం కాక తల పట్టుకుని విచారంగా ఉంటాడు. అది చూసి చిత్ర నవ్వుకుంటుంది. ఇట్స్ లాఫింగ్ టైం, ఇక మొదలెడదామా అంటూ ఆమె తన మణికట్టును కదిలించింది. మధు కాఫీ మెషిన్ దగ్గరికి వెళ్లి కాఫీ కప్ పెట్టగానే అందులో డిష్ సోప్తో కరిగించిన గోరువెచ్చని కాఫీని చిమ్మింది. అది తాగిన మధు, చిచి, ఏంది గిట్లుంది కాఫీ అని వెంటనే కప్ విసిరేస్తాడు. తిరిగి తన కుర్చీ దగ్గరికొచ్చి కుర్చీలో కూర్చోగానే వెంటనే కుర్చీ వెనక్కు జరుగుతుంది. మధు కింద పడిపోతాడు. అబ్బా! వెంటనే కుర్చీ గాల్లోకి లేస్తుంది. అది చూసి భయపడి వణుకుతూ, హే, ఏంది కుర్చీ గాలి లేస్తున్నది? కుర్చీ మళ్ళీ కిందకి చేరుకుంటుంది. చుట్టూ చూస్తూ భయపడుతూ కుర్చీ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. అసలేం జరుగుతున్నది? పురుషుని వాళ్ళు వెనకలాగినట్టు మళ్ళీ గాలికి లేసుడు. ఈ ఆఫీసులో దయ్యాలేమన్నా పనిచేస్తున్నాయేంది?
లేదంటే ఇంతకుముందు ఈడ శ్మశానం ఏమైనా ఉండేదా ఏంది? ఏందో అంతా వింతగున్నది. అంటూ చుట్టూ చూస్తూ ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న చిత్ర నవ్వుకుంటుంది. నీకింకా ఇలాంటివి చాలా ఉంటాయిరా మధు, నీకు నరకం చూపిస్తా అంటూ తనకి ఆకలిగా ఉండటంతో బయటికి వెళ్లిపోతుంది. మధు గొణుకుతూ గిది నా డిటెక్టివ్ నైపుణ్యాలకు పరీక్ష, ఎట్లయినా ఛేదించాలే అని వృత్తిపరమైన ప్రశాంతతను కొనసాగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అతని మొదటి కేస్ తప్పిపోయిన కుక్క. నిరంతరం కోపంగా ఉండే సామాజికవేత్త శ్రీమతి రాణికి సంబంధించినది. మరుసటి ఉదయం శ్రీమతి రాణి ఇంటికి మధు వెళ్తాడు. అక్కడ రాణి ఇలా అంటుంది. హే మిస్టర్, మీరు డిటెక్టివా? ఎస్ మేడం. నా పప్పీనెవరో కిడ్నాప్ చేశారు, త్వరగా కనుక్కోండి. ఎవరు మేడం? మీ పాప? రాణి కోపంతో, కాదు, నాకిష్టమైన కుక్క. ఏంది, కుక్కన మేడం? దాని మెడలో విలువైన డైమండ్ లాకెట్ ఉంది. మధు ఒక్కసారిగా తుళ్లిపడి, ఓ సరే మేడం, నేను కనుక్కుంటా. మధు మనసులో, అయినా కుక్క మెడల డైమండ్ వేసుడేంది? మరీ ఎటకారం కాకపోతే? అయినా మనకెందుకు ఇవన్నీ? అచ్చిన పనేందుకు చూసుకోవాలి, లేకపోతే ఖర్చేస్తుంది అది అని అనుకుని తన భూతద్దంతో కుక్క కాళ్ల అడుగుల గుర్తులు వెతుకుతూ ఉంటాడు. ఏం వెతుకుతున్నావు? డైమండా? అయ్యో లేదు మేడం, కుక్క అడుగులు గుర్తిస్తున్నా, అది ఎటుపోయిందో తెలుస్తుంది కదా. అదంతా గమనిస్తున్న చిత్ర నవ్వుకుంటుంది. చాలా సరదాగా ఉందిరా. ఒరే మధుగా, నువ్వు కామెడీ పిసురా. చెప్పేది పూర్తిగా వినవు కదా, వీనకే ఇలాంటి కష్టాలు. మధు శ్రద్ధగా తన దర్యాప్తును ప్రారంభించాడు. అతను రాణి భవనం సిబ్బందిని విచారించాడు. వారు శ్రీమతి రాణిని చూసి భయపడుతున్నారు. కుక్కకి ఇష్టమైన సోఫా మీద గోకడాన్ని పరిశీలించాడు. అక్కడ కుక్క వెంట్రుకలు తప్ప మరేమీ కనిపించలేదు. ఆ కుక్క ఎప్పుడూ బాల్తో ఆడుకునేది. బాల్ని కనిపెడితే కుక్క దొరుకుతుంది అని భావించి బాల్ని వెతకటం మొదలు పెడతాడు. ఇంతలో చిత్ర రాణి బెడ్రూం వరకు కుక్క వెంట్రుకలను ఉంచుతుంది. అలా ఆ వెంట్రుకలను అనుసరించి రాణి బెడ్రూంలోకి మధు వెళ్తాడు. ఆమె బాల్ స్థానంలో రాణి విగ్గుని ఉంచింది. అప్పుడు మధు, మేడం గీ వెగ్గేవర్ది? అలా ఆ విగ్గు రహస్యం తెలియగానే రాణి గట్టిగా అరిచింది. నీకు కుక్కను కనుక్కోమని చెప్తే నువ్వేం చేస్తున్నావు? సారీ మేడం. అలా రాణి వెనుక నడుస్తూ అటూ ఇటూ చూస్తూ ఒక్కసారిగా కాళ్లకు ఏదో తగిలి ముందున్న రాణిపై పడి రాణి జుట్టుకి చేతులు తగిలి అలా పట్టుకుంటూ కింద పడిపోతాడు. పడి తన చేతుల వైపు చూడగా చేతిలో విగ్గు. చూసి ఆశ్చర్యంతో పైకి చూడగా తలపై జుట్టులేని రాణి కోపంగా ఉంటుంది. అప్పుడు రాణి కోపంతో అరుస్తూ, నువ్వు దర్యాప్తు చేయడానికొచ్చావా లేక నా పరువు తీయడానికొచ్చావా? క్షమించుర్రి మేడం, క్లూ కోసం చూసేటప్పుడు కాళ్ళకేదో అడ్డం వచ్చి పడిపోయినా, క్షమించుర్రి. ఇదంతా చిత్ర తన మాయాశక్తితో మధు కాళ్లకు అడ్డంగా పెడుతుంది. అలా స్టోర్ రూమ్ వైపు, గార్డెన్ వైపు వెతుకుతూ ఉంటాడు. రాగానే ఆ కుక్క అదుపు లేకుండా తుమ్మింది. ఆ శబ్దం విని మధు గార్డెన్లో ఉన్న పొరల్లోకి వెళ్తాడు. అప్పుడు చిత్ర అక్కడ తన ఫ్రెండ్ అయిన ఉడతని సృష్టించింది. అది కుక్కలా భావించి పట్టుకోగానే ముళ్ళు మరియు ఉడతతో దాడి చేయబడతాడు. చిరిగిన చొక్కాతో బయటికి వస్తాడు. మధు తన చిరిగిన చొక్కా నుండి ముళ్లను తీస్తూ ఆశ్చర్యపోయాడు. నేను కుక్కనెట్లా కనుగోవాలి ఇప్పుడు? ఓహ్ అంటూ దీనంగా అతను పైకి చూశాడు. చూసి ఆశ్చర్యపోయాడు. దిక్కుతోచని స్థితిలో అనిశ్చితంగా వేలాడుతూ ఉన్న కుక్కని చూసి, హా ఏంది, కుక్కలు కూడా షెట్లెక్కుతాయా? అప్పుడు రాణి, అయ్యో ఏమైంది నా పప్పికి? అరే, అక్కడికెలా వెళ్ళింది? తన మెడలో లాకెట్ ఉందా లేదా? అయ్యయ్యో, ఇది నా భర్తకి తెలిస్తే కోప్పడతాడు. ఎంతో ప్రేమగా ఇచ్చాడే, అయ్యో అంటూ విచారంతో ఏడుస్తుంది. మేడం జరసేపు ఒక్కుంటారా? మీ ఏడుపు సప్పుడుకు భయపడి కింద పడిపోయేటట్టున్నది, కాసేపు సైలెంట్గా ఉండుర్రి. అయినా సార్ మీకు ప్రేమగా ఇస్తే మీరు కుక్కకేసిరేంది మేడం అని అనగానే రాణికి కోపం వస్తుంది. కోపంతో మధు జుట్టు పట్టుకొని
చెంపపై చాచి కొడుతుంది. ఆ దెబ్బకి చెట్టుపైకి ఎగిరి కుక్క ఉన్న స్థలంలో దాని పక్కన వేళ్లాడుతూ ప్రమాదంలో పడతాడు. అయ్యో, నన్నెవరన్నా రక్షించుర్రి, నన్నెవరన్నా రక్షించుర్రి. ఇంత మీదకెళ్ళి కిందికి పడితే ఎప్పడమైపోతా. అమ్మో, రక్షించుర్రి, భయమేస్తుంది, రక్షించుర్రి. ఇది చిత్ర గమనిస్తుంది. చిత్ర మధుని బాధ పెట్టాలనుకుంది కాని ప్రమాదంలో ఉన్న కుక్కని చూసి మధు పట్ల ఆమెకున్న పాత ప్రేమ గుర్తు చేసుకుంటుంది. రక్షించాలనుకుంది. కొడితే నేను కొట్టాలి కాని నువ్వెవరే వాణ్ణి కొట్టడానికి అని అనుకుని, నీకు బుద్ధి చెప్తా ఆగవే అంటూ తన మాయాశక్తితో వెంటనే ఒక తాడుని సృష్టించి ఆ తాడుతో కుక్కని మధుని చుట్టి కింద మిగిలిన తాడు రాణి కాళ్ళకి చుట్టుకొని ఒక్కసారిగా రాణి పైకి వెళ్లడంతో మధు, కుక్క క్షేమంగా కిందకు చేరుకుంటారు. తలక్రిందులుగా వేలాడుతున్న రాణి అరుస్తూ, హే డిటెక్టివ్, నన్నిలా వేలాడదీసి చాలా తప్పు చేశావు. నిన్ను వదలను, చూడేం చేస్తాను. చిత్ర జోక్యం గురించి తెలియని మధు ఏదో విధంగా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ డాగ్ అని వణుకుతున్న పాటతో కుక్కని ఎత్తుకుని ముద్దాడుతూ కుక్క మెడలో ఉన్న లాకెట్ ని చూసి తెరిచి చూడగా అందులో తెల్లగా పొడిగా ఉన్న పదార్థం కనిపిస్తుంది. ఏందబ్బా ఇది? మేడం గారి మేకప్ పౌడరా? అట్లా లేదే. అయినా గిసుంటి జాగాలు ఎందుకు దాస్తారు? ఏందో ఉంది, నాకిప్పుడు తెలవాలే, తెలిసి తీరాలే. ఎట్లా తెలుసుకోవాలే అంటూ ఆలోచిస్తాడు. పైనుండి అరుస్తున్న రాణి వైపు చూసి, హలో రాణి మేడం, మీరు క్షేమంగా కిందికి రావాలంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుర్రి, లేదంటే అక్కడనే అస్థిపంజరం అయిపోతారు. రాణి ఇంకా చేసేదేమీ లేక నిజం చెప్పడానికి ఒప్పుకుంటుంది. అది స్లో పాయిజన్. వేరే వాళ్ల నుంచి చాలా సీక్రెట్ గా తెప్పించాను. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు దాని మెడలో వేశా. దానితో నా భర్తకు రాత్రి పాలల్లో కలిపి ఇచ్చి నెమ్మదిగా అనారోగ్యంగా చేసి చనిపోయాక తన ఆస్తిని నా పేరు మీద రాయించుకుందామనుకుని ఇలా చేశా. నన్ను కిందికి దింపండి దయచేసి అని చెప్పగా ఆశ్చర్యంతో ఇలా అడుగుతాడు. అయినా నీ భర్త ఆస్తి ఎలాగో నీదే కదా మేడం, మరి సంపుడు ఎందుకు? నేను అతని భార్యని కాదు. నేనొక సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. డబ్బు మీద ఆశతో మోసాలు చేసి ఒక్కసారిగా ధనవంతురాలుగా అవ్వాలని ఇతనికి దగ్గరయ్యాను. ఇతనికి భార్య పిల్లలున్నారు. వాళ్లను కూడా దూరం చేశాను. నన్ను క్షమించండి అని ఏడుస్తూ అంది. అమ్మ రాక్షసి, ఎంతటి దారుణాన్ని కొడుగట్టినవే. నువ్వు మామూలు దాని కాదు, నీకు శిక్ష పడాలనే అంటూ పోలీసులకు ఫోన్ చేస్తాడు. అదేంటి, చెప్తే విడిచిపెడతా అన్నావుగా? అన్ననా? అనే ఉంటాలే. కాని నువ్వు నన్ను కొట్టినావు కదా, దెబ్బకి బల్లి లెక్క చెట్టుకు పోయి అతుకుపోయినా నా బాధ ఏమంతో చెప్పుకోవాలి. కొడితే నా పెండ్లం కొట్టాలి, అంతేగాని ఎవరు పడితే వాళ్ళు కొడితే నేను ఊరుకుంటానా? ఇంతలో పోలీసులొస్తారు. వచ్చి రాణిని అరెస్ట్ చేసి మధుకి అభినందనలు చెప్తూ, ఒల్లం మధు, ఎవరికి తెలియని రహస్యాన్ని మీరు ఛేదించి మంచి విజయం సాధించారు. ఇదొక మాయలేడి, ఎందరినో ఇలాగే మోసం చేసి తప్పించుకు తిరుగుతుంది. ఈమెపై చాలా కేసులున్నాయి. ఒక మంచి కుటుంబాన్ని కాపాడారు. మీరు జీనియస్, మీకు మంచి భవిష్యత్తు ఉంది. కీప్ ఇట్ అప్. ఓ థ్యాంక్ యూ సార్. ఇలా చెప్పి పోలీసులు అక్కడి నుండి రాణిని తీసుకువెళ్తుండగా, అరే అరగడు డిటెక్టివ్ గా నన్ను ఇరికించి పోలీసులకు పట్టిస్తావా? నిన్ను వదలరా. ఒరేయ్, మా వాళ్ళకి చెప్పి నీ సంగతి తెలుస్తా. సరేలే, గిసుంటి మస్తు చూసినాం. ఈడెవలనుకున్నావు? మాస్టర్ మైండ్ మధు. చిత్ర కళ్ళు తిప్పుకుంది. మేధావి, నేను కుక్కని వెతికే మార్గం చూపించాను కాబట్టి ఈడు అదృష్టవంతుడు. ఏదో చేద్దామనిస్తే ఏదో అయింది. ఇప్పుడు నా బాస్ దగ్గరకు పోతే ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏందో అనుకుంటూ అక్కడి నుంచి ఆఫీస్కి బయలుదేరతాడు. ఇంతలో మధుకి కాల్ వస్తుంది. ఓ అవునా సార్, వస్తున్నా అంటూ అక్కడి నుండి కంగారుగా వెళ్ళిపోతాడు. ఇంకా ఆయన్ని ఆపలేం. ఏదో రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపినట్లు బిల్డప్ కేం తక్కువ లేదు. ఎల్లరా, ట్రంప్ కి సలహాలు ఇవ్వు వెళ్ళి. ఇప్పుడు ఇంటికెళ్ళాక ఈ దేశాలు చూడాలి. అబ్బో చూడలేం. సరేలే, నాకంత ధైర్యం లేదు. మీరైనా చూడండి, చూసి ఆనందించండి. ఒరే ఉడతా, ఎక్కడున్నావురా? ఏలవుతుంది రారా. వస్తే చిత్ర ఇక్కడే ఉన్నానే. ఎక్కడ్రా? ఇక్కడ కిందికి చూడు. అక్కడేం చేస్తున్నావురా? ఏదో పర్సనల్. అబ్బో ఏటో పర్సనల్. ఒరే ఉడతా, అక్కడ నీ పక్కన ఎవర్రా అది? గర్ల్ ఫ్రెండ్. నీ మొహానికి గర్ల్ ఫ్రెండా నీకు? ఉండ్రా నీ పని చెప్తా.
అంటూ చిత్ర ఉడతని తరుముతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఏదైనా తప్పులుంటే సవరించుకుంటాం. కొత్త కొత్త ఐడియాలు ఏవైనా ఉంటే సలహాలు ఇవ్వండి. ఇలాంటి నవ్వించే కథలు మరియు కొత్త కంటెంట్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాం. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. మేము వీడియో పెట్టగానే మీ డోర్ కొట్టినట్టు మీకు టింగ్ అని నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. కొత్త కథతో మళ్ళీ వస్తా. కడుపుబ్బా నవ్విస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.